నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీ నాయకులు పెంచలకోన ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీ. చిల్లకూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకోవాలి. మనుబోలులో జరిగిన రైతు విజ్ఞాన కేంద్రంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలకు శిలా ఫలకాలను ఆవిష్కరించి మాట్లాడారు. తిరుపతి జిల్లా గూడూరులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంఘం థియేటర్ సెంటర్ వద్ద నుండి టవర్ క్లాక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 70 లక్షల రూపాయలతో మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ర్యాలీలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని తెలిపారు. ఎన్నికల హామీల్లో భాగాలైన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి సహకారంతో గూడూరును నెల్లూరులో కలిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళ సహాయ సహకారాలతో సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు గారు, మన నాయకుడు, యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్ఆర్ఐ వర్కులు కోట్లకు జరుగుతున్నాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం ఈరోజు మేమందరం కూడా. అలాగే ప్రతి చెరువు కూడా మరమ్మతులు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ జరుగుతున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రానికి ఒక విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఆత్మాహుతి దళాలం అని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఈ రోజు ఈ క్యాడర్ తమాషా విషయం కాదు. ఇంతమంది వచ్చారంటే ఇది ఒక చరిత్ర. గూడూరులో ఒక చరిత్ర. సంవత్సరం రోజుల పరిపాలనలో వేదిక మీద నాయకులు, వేదిక కింద నాయకులు, అలాగే వెనక భాగంలో ఉంటున్న నాయకులు అందరూ కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యకర్తల్ని, క్యాడర్ని తరలించారంటే నిజంగా ఇది తెలుగుదేశం పార్టీ. ఏ వీధికి వెళ్ళినా, ఏ మునికివాడికి వెళ్ళినా, ఏ దళిత వాడికి వెళ్ళినా, ఏ బీసీ కాలనీకి వెళ్ళినా, ఏ ఎస్టీ కాలనీకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన్ని వేసిన రోడ్లు తప్ప ఇంకెక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్క రోడ్డు కూడా వేసినటువంటి దాఖలాలు లేవని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. అందరూ కూడా కౌన్సిలర్స్ గా ఉన్నారు. అలాగే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల
ఈ గూడూరు అభివృద్ధి చెందని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ మా కేడర్ తెలియజేస్తున్నా, అయ్యా గూడూరు నియోజకవర్గంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆగిపోయింది అన్నారు. ఇది మన పాపం కాదు నాయన, ఇది కాంగ్రెస్ వాళ్ళ పాపం. అప్పుడు కట్టినటువంటి కాంట్రాక్టర్ షెడ్యూల్ చేసి పంపించేశారు అప్పుడు కాంగ్రెస్ నాయకులు. అదేమంటే మన పని చెప్తారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 సార్లు టెండర్ పెట్టించా. ఎవరు వస్తారయ్యా, పాత ఎస్టిమేట్లు వేసి మళ్ళీ చేయమంటే ఏ కాంట్రాక్ట్ కూడా ముందుకు వచ్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాంట్లో ఖచ్చితంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి మళ్ళీ డబ్బులు మంజూరు చేయించి కట్టిస్తామని చెప్పి కూడా గూడూరు ప్రజలకు నేను తెలియజేస్తున్నా. రాజకీయంగా నాకు ఇబ్బంది అయినా నా రాజకీయ సంగతి పక్కనుంటే నా గూడూరు ప్రజల మనోభావాలు, నా గూడూరు ఉద్యోగస్తుల మనోభావాలు నాకు అవసరం కాబట్టి నేను సంపూర్ణంగా గూడూరుని ఇళ్లలో కలిపేందుకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఇక్కడ దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచిత సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మనం శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే పెన్షన్ 1000 రూపాయలు పంచినటువంటి ఏకైక మొగాడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. మనందరం కూడా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసు, ఈ యొక్క స్మగ్లింగ్ బియ్యాన్ని అరికట్టినటువంటి మగాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ బియ్యం కూడా అమ్ముకునే స్థాయికి వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చారని నేను తెలియజేస్తున్నా. నేను చెప్పేది ఒకటే, ఈరోజు చెప్పిన విధంగా తల్లికి వందనం ఆల్రెడీ ఖాతాలో పడిపోయి ఉంటుంది, చాలా మంది ఖాతాలో పడి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పెంచలకోన ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ, పట్టణ మరియు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లరాజు, సర్వోత్తం రెడ్డి, మధురెడ్డి, కిషోర్ నాయుడు, రహీం, మట్టం శ్రావణి, గుండాల లీలావతి, గుండాల భారతి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా పెంచలకోన ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో చిల్లకూరు గ్రామం మసీదు సెంటర్ నుండి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గూడూరులో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి బైకులు, ట్రాక్టర్లలో వెళ్లి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, గూడూరు నియోజకవర్గ రైతు ప్రధాన కార్యదర్శి కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, రెడ్డిపాలెం, గొల్లపాలెం, హర్జనవాడ, అరుంధతివాడ, శంకర గిరిజన కాలనీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లోపలికి రా, బండి పక్కన పెట్టి బయలుదేరండి. నాన్నను అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత అన్నారు. గురువారం మనుబోలు బైపాస్ కూడలి వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా లేనిపోని కేసులు పెడుతున్నారని, కార్యకర్తలపై, ఆత్మీయులపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని, ఎవరిని వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీటీసీ రాజేశ్వరమ్మ, వైసీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మన్నమాల సాయిమోహన్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా కోసం నిలిచిన కార్యకర్తలను అందరినీ కలుసుకోవడానికి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వచ్చానండి. మనుగోలు మండలానికి ఇలా నేను వస్తాను, మన కార్యకర్తలందరినీ కలవాలి, నాకు ధైర్యంగా నిల్చున్నారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను ఉంటానని చెప్పంగానే
మరి నా పెద్దవాళ్ళందరూ కూర్చుకొని అమ్మ ఈరోజు నాన్నగారికి ఇటువంటి అన్యాయం జరుగుతుంది, ఇంత దౌర్జన్యంగా ఆయన్ని తీసుకెళ్లి కేసులు పెడుతున్నారు కాబట్టి మనం భగవంతుని ప్రార్థిద్దాం, న్యాయం గెలవాలి అని చెప్పి ఈరోజు సాయిబాబా గుళ్ళో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మా వాళ్ళందరినీ కలిసి ఏమీ అధైర్యపడొద్దండి, మన వైపు న్యాయం ఉంది, ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అట్టే ఇప్పుడు నిప్పులు కొలిమిలో తోసారు, ఆయన బంగారం లాగా బయటకు వస్తారు కాబట్టి మనం ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చాక మన పైన ఏమన్నా అన్యాయాలు జరిగినా, ఏమన్నా మన మీద ఏమన్నా దౌర్జన్యాలు చేసినా వాటిని కూడా ఆయన ఏం ఉపేక్షించమని చెప్పట్లేదు. కాబట్టి ఎవరైనా కానీ మా కార్యకర్తల పైన కానీ, మాకు ఆత్మీయులైన వాళ్ళ మీద కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించినా వాటిని వాళ్ళని ఏ రకంగానూ మేము వదిలిపెట్టము, వాళ్ళకి మేము కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాము. ఈరోజు కేసుల విషయానికి వస్తే ఎన్ని కేసులు, ఒక కేసు వదిలేస్తే ఇంకో కేసు నాన్న మీద, ఈ కేసులన్నీ ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు ఒక కేసు పెట్టారు, నిన్న కొమ్మినేని శ్రీనివాస్ గారి కేసు ఒక ఉదాహరణ. ఎస్సీ ఎస్టీ కేసుల్ని కావాలని పెట్టి బెయిల్ రాకుండా వైఎస్ఆర్సీపీకి మద్దతు పలికే ప్రతి ఒక్కరిని జైల్లో వేయాలి అని చెప్పి ఆ కేసును ఒక సాగ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద ఆ కేసు పెట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా వాళ్ళని రిమాండ్లకు పంపించి తద్వారా ఏంటి జనాలకు వాళ్ళని దూరం చేసి వాళ్ళకి జనాలకు చేస్తున్నటువంటి అన్యాయం తెలియకూడదు, ప్రజలను ఇంకా మభ్యపెట్టాలి అని ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాల్లో ఆయన మీద ఇంకా కూడా కేసులు కట్టడానికి, అంటే ఎప్పుడో విచారణలో వెళ్ళిపోయి కోర్టులో నడుస్తున్న కేసులు కూడా మళ్ళీ తిరగదోలి అవి కూడా ఎత్తి నాన్న మీద పెట్టాలని ప్రయత్నం. సరే, కోర్టుల మీద నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు న్యాయం. కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి ఏడాది పూర్తి అయిన సందర్భంగా రాపూరి పట్టణంలోని మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్ల రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గంగిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మధురెడ్డి, గజరా వేణుగోపాల్, చానా, కన్నయ్య, పాపయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలమైన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆనంద ఉత్సవాలు చేసుకుంటూ, ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాల్ని ప్రజలు చూశారు, ఏ విధమైన పరిపాలన ఇచ్చారు, ఏ విధంగా చేశారు అనేది కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ పథకాలు తీసుకుంటున్నారు, ఏ పథకాల వల్ల లేట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ అన్ని పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి ఈరోజే డబ్బులు పడుతున్నాయి. ముగ్గురు ఉన్నా, నలుగురు ఉన్నా, నలుగురు బిడ్డలున్నా, ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా సరే వాళ్ళ అకౌంట్లలో ఈరోజు అమ్మఒడి పథకం అవుతుంది. గత ప్రభుత్వంలో ఇద్దరికి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈరోజు చేసి వాళ్ళకి అకౌంట్లలో పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకి పడుతున్నాయి. ఇంతకుముందు ఒకరికే కుటుంబంలో ఉంటే ఒకరికే ఇచ్చేది, ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు. ముగ్గురున్నా సరే అన్నీ కూడా చేస్తున్నారు. ఇట్లాంటి సౌకర్యాలు అనే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో రోడ్లు, గతంలో ఎక్కడికైనా పోండి ఏ రోడ్డు అన్నా చూసుకున్నా గుంతలమయమైనది. రాష్ట్రంలో ఈరోజు చూడండి 12,000 కిలోమీటర్ల రోడ్లు చూస్తే ఎక్కడా గుంతలు లేని రోడ్లుగా నిర్మించారు మన ప్రభుత్వం. అదే కాకుండా ఇటు రాజధాని కానీ, ఇటు పోలవరం కానీ ఇవన్నీ నిర్మించుకొని మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ఇట నరేంద్ర మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో మన అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను కూడా చేకూర్చి ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకుని మీ మట్టిని మీరే కాపాడుకోవాలని భారత వరి పరిశోధన సంస్థలో ప్రధాన వైజ్ఞానికుడిగా పనిచేస్తున్న డాక్టర్ డివికే నాగేశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు వారి ఆధ్వర్యంలో మనుబోలు గ్రామంలోని రైతు విజ్ఞాన కేంద్రంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనుబోలు గ్రామంలోని రైతు విజ్ఞాన కేంద్రంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
రైతులు తమ భూములకు సంబంధించి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకోవాలని, ఈ పరీక్షలు వచ్చిన వాటికి సంబంధించిన వాటిని ఉపయోగించడం వలన రైతు ఖర్చు తగ్గించుకొని అధిక ఆదాయం పొందవచ్చునన్నారు. భారతదేశంలో 9 రకాల సాయిల్స్ ఉన్నాయని, మన దేశం ఎంతో గొప్ప దేశమన్నారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేయాలని సూచించారు. డివికే నాగేశ్వరరావు, ప్రధాన శాస్త్రవేత్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్లో పనిచేస్తుంటాను. ఇది భారత వ్యవసాయ పరిశోధనా మండలి అంటే ఐసిఆర్ కింద ఉండే ఒక కాన్స్టిట్యూయెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను పనిచేసే అంశం మెయిన్లీ భూ రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఏదైనా భూమికి సంబంధించిన భూ విజ్ఞానం అన్న దాంట్లో పనిచేస్తుంటానండి. ఇప్పుడు భారత ప్రభుత్వం కొత్తగా మొదలుపెట్టింది ఏంటంటే వికేఎస్సి అంటే వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే ఒక, మనం దాని గురించి వర్రీ అవ్వట్లేదు. ఎందుకంటే మనకి దొరికే లభ్యమయ్యే పాత మ్యాప్లన్నీ కూడా చాలా పాతవి, ఈరోజు చాలా మార్పులు జరిగిపోయి ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు సాయిల్ టెస్టింగ్ ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి అయినా కానీ చేయిస్తూ ఉన్న నేపథ్యంలో ఏమవుతాయంటే అండి, ఏ పంటకి ఏం కావాలి, ఎంత కావాలి అన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అండి, యాజ్ ఏ మేనేజర్గా ఇప్పుడు నేను 10 మంది ఉన్నారు, ఆ 10 మంది కూడా ఎవరెవరికి ఎంతెంత అన్నం కావాలో రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి అంతంత ఇవ్వగలను కదా, ఎక్కువ ఇవ్వక్కర్లేదు, తక్కువ ఇవ్వక్కర్లేదు. అది తెలియాలంటే అత్యవసరమైన విషయం సాయిల్ని బట్టే వెళ్ళాలండి. దీన్ని ఏమంటారంటే సాయిల్ బేస్డ్ క్రాప్ మేనేజ్మెంట్. అంతేగాని మనం చేస్తుంది ఏంటంటే క్రాప్ బేస్డ్ సాయిల్ మేనేజ్మెంట్. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే సాయిల్ క్షమతను తెలుసుకుని దాన్ని బట్టి మనం పంటలు వేసుకోవాలి. క్షమత తెలియాలంటే భూసార పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఆ భూసార పరీక్ష రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొన్ని గవర్నమెంట్ వారి ల్యాబొరేటరీలు ఉన్నాయి. తర్వాత చాలా చోట్ల ఈ సాయిల్ అనాలిసిస్ కిట్లు అనేవి కూడా దొరుకుతాయండి. సో నా స్లోగన్ ఏంటంటే, మీ మట్టిని మీరే కాపాడుకోండి. అది చాలా ఈజీ, సులభతరం. ప్లస్ ఏంటంటే మీరు ఇప్పుడు చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేటెస్ట్. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త హరి, మధుసూదన్, విఐఏ తేజస్విని మరియు రైతులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తిని వివాహ మండపంలో నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కళ్యాణంలో భాగంగా కంకణ ధారణ, కన్యాదాన, మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
కర్నూలులోని సాయిబాబా ఆలయంలో గురువారం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు శ్రీనివాసులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తన తండ్రి జైలు నుండి క్షేమంగా రావాలని, అక్రమ కేసులన్నీ కొట్టివేయాలని దేవుణ్ణి వేడుకున్నానని ఆమె తెలిపారు. అనంతరం భారీ అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదానానికి ఉభయదాతలుగా మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, సుప్రియ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నక్షత్రాని రూపం క్షదేయనాయ సర్వం మనిషానాః తీసుకురా ఎర్దాక తీసుకురా పరం పరమం పదం విశ్వదర్పరమానిత్యం యజ్ఞేన యజ్ఞమయజందదే అనిగతాయ నమః అశక్యరహితాయ నమః సర్వసిద్ధిం విశ్వశంభువం పద్మకోత్వజింతవః ప్రతిష్టభగవః సాయినాథ స్వామి దేవత విద్య సంపూర్ణ సైదాపురంలోని శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. కడుగు నాయన ఆయన ఎన్నైనా పెట్టుకుంటాడు స్వామి. ఏంది ఓ ఎల్లు అన్నం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా. గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీలో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. టీడీపీ నాయకులు పెంచలకోన ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీ. చిల్లకూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున ఎన్డీఏ కూటమి ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకోవాలి. మనుబోలులో జరిగిన రైతు విజ్ఞాన కేంద్రంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.